నమస్తే అండి. నమస్తే. విశాఖలో జరిగిన ఇన్సిడెంట్, శాంతి అమ్మాయి పేరు. పార్టీకని పిలిచి ఎక్కడ పిలిచారో తెలిసిన విషయమే. హోటల్కి వెళ్ళింది ఆ అమ్మాయి. ఆత్మహత్య చేసుకుందా లేకపోతే చంపేశారా అనేది మాత్రం పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. చిన్న పిల్లలు వీళ్ళందరూ, 20 ఏళ్ళు 22 ఏళ్ళు, మొన్నే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఈ పిల్లలు పార్టీలు ఏంటి, హోటల్ రూమ్స్కి లాడ్జ్లకి వెళ్ళడం ఏంటి, ఈరోజు విగత జీవులుగా మారిపోవడం ఏంటి, ఎక్కడ జరుగుతుంది? ఇది ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్. వీళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే పరిచయం అయ్యారట. చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ కొనసాగుతుందంట. ఇంకొక అమ్మాయి, వేరే అమ్మాయి చెప్పింది ఇలా హత్య జరిగింది అని తెలిసిన తర్వాత, ఈ చనిపోయిన అమ్మాయి ఈ అమ్మాయి చనిపోయింది అని తెలిసిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి మీడియాతో మాట్లాడింది. ఈ అమ్మాయిని చూడటానికని వచ్చినప్పుడు, ఎప్పటి నుంచినో ఈ గ్యాంగ్ అంతా కలుస్తున్నారు, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు అట్లా ఫ్రెండ్స్ అయ్యారు. ఇంతకుముందు ఏదో సందర్భంలో ఇప్పుడు ఈ వచ్చిన అమ్మాయికి ఈ అమ్మాయికి గొడవ అయింది. అందుకని చెప్పి ఆ అమ్మాయి ఈ గ్యాంగ్లో నుంచి బయటికి వెళ్ళింది. అసలు స్నేహ బృందం అందామా లేదు ఒక గ్యాంగ్ స్టార్స్ అందామా అర్థం కాని పరిస్థితి. వీళ్ళ యాక్టివిటీస్ అలా ఉన్నాయి. అసలు బర్త్డే పేరుతోటి హోటల్ రూమ్ బుక్ చేసుకొని ఈ హోటల్ రూమ్కి 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు వెళ్ళి అక్కడ మీరు తాగి తందనాలాడి తగాదాలు ఆడుకుని కొట్టుకుని తిట్టుకుని మనస్తాపం చెంది పార్టీ మధ్యలో నుంచి వెళ్ళిపోయి అక్కడ బాగా కొట్లాట కూడా జరిగిందంట. ఆ కొట్టుకుంటున్న సందర్భంలో ఈ అమ్మాయికి ఫిట్స్ కూడా వచ్చినాయి అని వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో కాదో తెలియదు. అంటే మెంటల్గా అమ్మాయి స్ట్రగుల్ అయి ఉంటుంది కదా. అది ఏదన్నా కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిందంతా వాస్తవం అనుకోవటానికి కూడా లేదు. అయితే ఆ తర్వాత అమ్మాయి ఆ రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది అని వీళ్ళు చెప్తున్న కథనం. ఎందుకో అది అంత నమ్మదగినగా అనిపించట్లా. ఇప్పుడు 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ 4 అబ్బాయిలతోటి ఈ అమ్మాయి ఎందుకుంది రూమ్లో? మరి ఆ అమ్మాయితో పాటు వెళ్ళాలి కదా. అసలు రూమ్ బుక్ చేసిన దగ్గర నుంచినే హోటల్ వాళ్ళకి వీళ్ళకి కాస్త తేడా వచ్చింది. వాళ్ళు రూమ్ ఇవ్వనన్నారు. ఏది అబ్బాయిలకి అమ్మాయిలకి కలిపి అయితే ఇవ్వము అంటే, ఆ రూమ్ పక్కన ఈ అమ్మాయి పోట్లాడి మరి ఈ అమ్మాయి ఆధార్ కార్డు ఇచ్చి చచ్చిపోయిన అమ్మాయి శాంత రూమ్ బుక్ చేసింది. ఇంట్లో వాళ్ళకి బర్త్డే పార్టీకి వెళ్తున్నానని చెప్పింది. ఇట్లా హోటల్లో బర్త్డే పార్టీ, ఇట్లా 4 అబ్బాయిలు ఉంటారు 2 అమ్మాయిలు ఉంటామంటే పంపిస్తుందండి వాళ్ళమ్మ. ఓ పక్కన తండ్రి లేని పిల్ల, ఆ తల్లి ఎంత కష్టపడి పెంచుతుందో వీళ్ళని ప్రయోజకులు చేద్దాము అని. ఆమె ఈ అమ్మాయి వచ్చి ఎప్పుడు బాధ్యతగా ఇంటి బాధ్యతలు చెల్లెల బాధ్యతలు తీసుకుంటుందేమోనని ఆ తల్లి ఎదురు చూస్తుంటే, ఇవాళ ఆ తల్లి నెత్తి మీద నువ్వు ఒక రకంగా నీది చాలా స్వయంకృత అపరాధం ఈ చనిపోయిన అమ్మాయిని. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ కళ్ళు చారడం అనటం కరెక్ట్ కాదు. అసలు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈ శాంత చనిపోయిన అమ్మాయి, ఈ అమ్మాయి అంటే వాళ్ళెవరిది తప్పు లేదని కాదు, ఫస్ట్ ఈ అమ్మాయిది మాట్లాడదామని నేను ఈ అమ్మాయిది మాట్లాడుతున్నా. అసలు నీకు ఎంత ధైర్యం ఉండాలి ఇలా హోటల్స్లో పార్టీలు అంటే వెళ్ళటానికి? రాత్రి సమయాల్లో అక్కడ ఏమైనా జరగవచ్చు. తాగిన తర్వాత ఎవరు బుద్ధిగా ఉంటారు, ఎవరు తిన్నగా ఉంటారు అనే నమ్మకం ఉండదు. ఇప్పుడు ఆడపిల్లలకి స్వేచ్ఛ కావాల్సిందేనండి, ఖచ్చితంగా. స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా మగ్గిపోవాల్సినంత కర్మ అయితే ఆడపిల్లలకి లేదు. కానీ సారీ అండి, ఇలాంటి వాటికి స్వేచ్ఛ అంటే మటుకు, దీన్ని స్వేచ్ఛ అంటే మటుకు నేను ఒప్పుకోను. ఇది కాదు స్వేచ్ఛ అంటే. చదువుకోవటానికి స్వేచ్ఛ, అలాగే నేను పెళ్ళెప్పుడు చేసుకుంటాను అనేదానికి స్వేచ్ఛ, ఉద్యోగం చెయ్యాలా వద్దా అనేదానికి స్వేచ్ఛ, నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా అనేదానికి స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి. పెళ్లి తర్వాత పిల్లల్ని ఇప్పుడే కనాలా కొంచెం ఆటి కనాలా ఏంటి అనేది ఒక అండర్స్టాండింగ్ ఉండటంలో ఒక స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలి. పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేస్తానా చేయనా అనే దానికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలి. ఆస్తి హక్కు, నాకు ఈ ఆస్తి నాది, నా పేరుతోనే ఉండాలి అని అడిగే హక్కు ఉండాలి. ఎట్లాంటి హక్కులు కావాలని కోరుకుంటాం కానండి, ఈ హక్కులు అయితే కాదు. ఏది హోటల్ రూమ్స్కి వెళ్ళి పార్టీలు చేసుకొని తాగి తందనాలాడే స్వేచ్ఛ అయితే మాకొద్దు.
ఈ స్వేచ్ఛ అబ్బాయిలకు కూడా వద్దు నన్ను అడిగితే. ఒక లిమిట్ దాటిన తర్వాత ఎంటర్టైన్మెంట్కి, ఎంజాయ్మెంట్కి, ఎక్స్పీరియన్స్ చేయటానికి అబ్బాయిలకు కూడా అక్కర్లేదు, అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకైనా నష్టమే అది. ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటున్నామండి, సేమ్ ఎఫెక్ట్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అంతే కదా. అబ్బాయిలు ఫోన్ వాడుకోవచ్చు, అమ్మాయిలు వాడుకోవద్దు అని అనట్లేదు మనం. అమ్మాయిలు వాడుకోవచ్చు, అబ్బాయిలు వాడుకోకూడదు అని అనట్ల. ఎవరి మీదైనా ఒకే రకమైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా బాధ్యత మరిచిపోయి ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులతోటి పార్టీలు చేసుకుంటా తాగి తందనాలు ఆడుతున్న ఒక రకమైన, ఏమనాలంటే వీళ్ళని బాధ్యత లేని వ్యక్తులు. జీవితం మీద ఒక సరి అయిన అవగాహన, దృక్పథం లేదు వీళ్ళకి. రేపటితో పని లేదు, నిన్నటితో పని లేదు, ఈరోజే. ఇంతకుముందు కూడా ఇట్లాంటి కొట్లాట్లు అయినాయి అంట వీళ్ళ మధ్యలో. అయినా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. చిన్నపిల్లలండి వాళ్ళందరూ. ఏంటి చిన్నపిల్లలు? చిన్నపిల్లలు ఏంటి? ఎంతవరకు చిన్నపిల్లలండి? నాకు అర్థం కాదు. మీరు చిన్నపిల్లలు అంటారు. ఏది ఆ చిన్నపిల్లల తనం? ఏది అక్కడ? చిన్నతనం కనిపించట్లేదు. చిన్నపిల్లలు ఇలా చేస్తారా? హోటల్ రూమ్స్ తీసుకొని బీర్ బాటిల్స్ పెట్టుకొని పార్టీలు చేసుకొని ఇవి చేస్తారా చిన్నపిల్లలు అయితే? ఇది ఒక బాధ్యత లేనితనం. బలాదూరు అంటారు చూడండి, బలాదూరు తనం తప్పితే నాకేమీ కనిపించట్లా. విచ్చలవిడితనం. ఇలా ఎవరు చేసినా, ఆఖరికి మీ పిల్లలు చేసినా, నా పిల్లలు చేసినా, ఎవరు చేసినా ఇది తప్పే. ఇది తప్పు. మీరు బాధ్యతగా ఉండండి. మీ జీవితాన్ని నిర్మించుకోవాలి మీరు. ఇప్పుడు చదువులు అయిపోయినాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుందామా, లేకపోతే ఇంకేమైనా కొత్త కోర్సులు నేర్చుకుందామా, ఉద్యోగాలు ఎట్లా సంపాదించుకుందాము, ఇంట్లో ఏమైనా బాధ్యత ఉంటే బాధ్యతను పంచుకుందామా, బాధ్యతాయుతంగా బతుకుదామా? ఇది కదండి. వాళ్ళంతా మరీ చిన్నపిల్లలు ఏం కాదు. వాళ్ళని అసలు వెనకేసుకు రావాల్సిన పనే లేదు. ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ శిక్షించాల్సిందే ఖచ్చితంగా. ఆ తల్లిదండ్రులకు తెలుసా అండి వీళ్ళు ఇట్లాంటి వెధవేషాలు వేస్తున్నారని? చెప్తే పంపిస్తారు. గాలి పనులు చేస్తున్నారని తెలుసా అసలు? ఏది ఏమైనా ఎవరు అడుగుతున్నారు అసలు వీళ్ళకి హోటల్ రూమ్ ఎందుకు ఇచ్చారండి అని. హోటల్ రూమ్లు, ఓయో రూమ్లు ఉన్నదే ఎందుకు? ఎవరి పని వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది. ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా తల్లిదండ్రులు పసిగట్టలేని పరిస్థితి. ఇప్పుడు రాత్రి పూట అమ్మాయి బయటకు వెళ్తున్నప్పుడు, బర్త్డే పార్టీ అయినా సరే, ఎవరింటికి ఏంటికి ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగినా కొంతమంది పిల్లలు సమాధానాలు చెప్పరు. సమాధానాలు కాదు, చెప్పేది అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధాలు. ఈ బాధ్యత ఉన్నోళ్ళు ఎవరు అబద్ధాలు ఆడరండి. ఒక సీరియస్గా ఒక పని, ఒక కమిట్మెంట్తో ఉన్నోళ్ళకి అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. ఎస్ ఐఎమ్ దిస్ అంటారు. ఈ బాధ్యత లేని వాళ్ళే, ఈ విలాసాలకు అలవాటు పడిన వాళ్ళే ఈ విధంగా అబద్ధాలు ఆడుతూ కాలం వెళ్ళబుచ్చుతారు. సమయం కాస్త అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు నలుగురు ఇంతకుముందు నేను అన్నట్టు 20 ఏళ్లలోనే పోలీస్ విచారణ అయితే ఎదుర్కోవాలిగా. మరీ 20 ఏళ్ళు కూడా లేవండి వీళ్ళకి, ఇంకెక్కువే ఉన్నాయి. 25, 26 ఆ వయసు. ఇప్పుడు నిన్న ఎవరో ఈ అమ్మాయి మహేంద్ర అని రాశారు, శాంత కాదు, ఈ అమ్మాయి కూడా 25, 26 ఏళ్ళు ఉన్నాయంట. బీటెక్ రీసెంట్ గా కంప్లీట్ చేశారు అని చెప్తున్నారు. అదే బ్యాక్లాగ్స్ తో కంప్లీట్ చేస్తారు. అందరికి 4 ఏళ్ళు పడితే ఇట్లాంటి వాళ్ళకి 6 ఏళ్ళు 7 ఏళ్ళు పడుతుంది. నిన్న మొన్న కంప్లీట్ అవుతుంది. వీళ్ళ వయసు 25 అంటే మరి 6 ఏళ్ళు బీటెక్ చదివినట్టే కదా. ఏదైనా ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే అండి, ఒక బాధ్యత లేని తరాన్ని చూస్తున్నాం ఇప్పుడు. చాలామంది ఇలాగే తయారయ్యారు. వీళ్ళకి రేపుడుతో పని లేదు, భవిష్యత్తు ఏంటి అనేది నమ్మకం లేదు భవిష్యత్తు మీద. ఈరోజు నలుగురు కలిసామా, తాగామా, తందనాలు ఆడామా, ఎంజాయ్ చేసామా, ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పామా, వీళ్ళు మోసం చేసుకుంటా, వీళ్ళు అబద్ధాలు చెప్పుకుంటా, ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్తా, ఇంట్లో వాళ్ళని మోసం చేస్తా. ఇప్పుడు ఒక కొడుక్కి తల్లిదండ్రులు ఎన్నాళ్ళు బతుకుంటారండి? వీళ్ళు నడి వయసుకు వచ్చేసరికి వాళ్ళు చచ్చిపోతారు. కానీ జీవితం వీళ్ళదే కదా, అది మర్చిపోతే వీళ్ళ జీవితాన్ని వీళ్ళు నడుపుకోవాలి కదా. అందుకని ఈ బాధ్యతలు నేర్చుకొని వాళ్ళు ఎవరైనా వాళ్ళ జీవితాలకు వాళ్ళే మరణశాసనం రాసుకుంటారు, ఈ శాంత రాసుకున్నట్టు. అలాగే తల్లిదండ్రుల్ని బాధ పెట్టడానికి ఇట్లాంటి పిల్లలు పుడతారు. మరి నాయన, పిల్లలకి ఒకటే నేను చెప్పదలుచుకున్నా, మీరు ఏదేదో సాధించి, మీరు ఫలానా వాళ్ళ అబ్బాయి ఇంత సాధించాడు, ఇది చేశాడు, ఇది అని ఆ కీర్తిని ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇలాంటి అపకీర్తిని తెచ్చివ్వకపోతే చాలు.
అదే మనం కోరుకునేది. అయితే ఈ కేసులో కూడా బాగా లోతుగా విచారించి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందిలేండి. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుంది, దెబ్బలున్నాయి, గొంతు పిసికి చంపేశారు మా అమ్మాయిని, అది ఇది అని ఏదేదో చెప్తుంది వాళ్ళ అమ్మ కూడా. తండ్రి లేడు అమ్మాయికి, బాధాకరం. ఏది ఏమైనా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.